వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గంగవరం మత్స్యకారుల చిరకాల వాంఛ జెట్టి నిర్మాణానికి కదలిక ఏర్పడింది. రాష్ట్ర చరిత్రలో ఇదే దారుణమైన బడ్జెట్. మాజీ మంత్రి గుడివాడ. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో నారా లోకేష్ తీసుకున్న చొరవ అభినందనీయం. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారింది. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటనపై జగన్ విషం కక్కుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పలాసలో కేంద్ర విద్యాలయం తీసుకురావడం జరిగింది కేంద్ర మంత్రి. భోగాపురం విమానాశ్రయంలో కమర్షియల్ ఆపరేషన్ జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయి. ఎమ్మెల్యే గంటా. విశాఖ డైరీ యాజమాన్యం పెంచిన పాల ధరను వెంటనే తగ్గించాలి. సిపిఎం డిమాండ్. బడ్జెట్పై ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు. గంగవరం మత్స్యకారుల చిరకాల వాంఛ జెట్టి నిర్మాణానికి కదలిక ఏర్పడింది. ఈ మేరకు ఇటీవల ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు లేవనెత్తారు. మత్స్యకారుల జీవనాధారానికి మూలస్తంభంగా నిలిచే యారాడ జెట్టి నిర్మాణం కల సాకారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్న తాను అప్పట్లో దీనికి సంబంధించి కొంతమేర ప్రయత్నం చేశానని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. జెట్టి నిర్మాణం కన్నా ముందు పోర్టు నుంచి కొన్ని అనుమతులు అవసరం కావడంతో ఆ ప్రయత్నాలు కూడా చేశామని చెప్పారు. డిపిఆర్ రూపొందించే పని కూడా కొలిక్కి వచ్చిందన్నారు. ఇది పూర్తి స్థాయిలో జరగడానికి కేంద్రం సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. గంగవరం పోర్ట్ ఆవిర్భావ సమయంలో నాడు మత్స్యకారులకు ఏమైతే హామీలు ఇచ్చామో వాటిని అక్షరాల అమలు చేసి తీరుతామని తెలిపారు. జెట్టి నిర్మాణం ద్వారా ఆ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో గంగవరం పోర్టు స్థాపించినప్పుడు ఆ గ్రామానికి బ్రేక్ వాటర్ అని జెట్టి అని నిర్మాణం చేస్తాం అని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది 2008లో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్. మేము 2014 నుంచి గంగవరం పోర్టు వాళ్ళ మీద ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు. తర్వాత తెలిసింది ఏంటంటే అది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ జ్యూరిడిక్షన్కి వస్తుంది. ఒక ఏదైనా పోర్టు ముందు స్థాపిస్తే దానికి 11 కిలోమీటర్లు ఇరువైపులా ఆ పోర్టు జ్యూరిడిక్షన్ వస్తుంది. ఆ పోర్టు వాళ్ళు ఇవ్వాలి పర్మిషన్. సో 2000 మేము 4 సంవత్సరాలు చూసిన తర్వాత అర్థమైంది. ఆ తర్వాత విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారితో మాట్లాడి వాళ్ళు 2018 చివరికి మా పదవీ కాలం పూర్తి కావస్తున్న టైంకి వాళ్ళు పర్మిషన్ వాళ్ళు ఒక నోట్ ఇచ్చారు, బోర్డు రెజల్యూషన్, మీరు దాన్ని డిపిఆర్ రెడీ చేయమని చెప్పేసి. సో 2019లో మేము దిగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అలాగే మరుగున పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడి దానికి డబ్బులు కేటాయించాలి అని చెప్పిన తర్వాత కొంత కదలిక వచ్చింది. అది కేవలం ఒక మ్యారిటైమ్ బోర్డు వాళ్ళే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్స్తో కూడా చేస్తే బాగుంటుంది కనుక అక్కడ ఆ యారాడ్లో దాన్ని నిర్మాణం చేస్తే రేపు టూరిజం కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రేపు ఎవరైనా సముద్రంలోకి వెళ్ళాలన్నా బోట్లు ఏమి పెట్టుకున్నా సరే ఈ బ్రేక్ వాటర్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే బ్రేక్ వాటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలలు లేకుండా ఉంచడం, ఒడ్డుకి తీరానికి సులువుగా వచ్చడం, రావడానికి కోసం ఆ బ్రేక్ వాటర్ అంటాం. ఆ బ్రేక్ వాటర్ని త్వరితగతం చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాం. ఇప్పుడు పోర్టు వారితో కూడా మాట్లాడాం, మ్యారిటైమ్ బోర్డు వారితో, ఏపీ మ్యారిటైమ్ బోర్డు వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నాకు చాలా నమ్మకం ఉంది, నా హయాంలో అది పూర్తి చేస్తుంది. రాష్ట్ర చరిత్రలో ఇదే దారుణమైన బడ్జెట్ అని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత, పార్టీ నాయకుడు ముద్రగడ పద్మనాభంను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. అనంతరం అక్కడే నేతలు మీడియాతో మాట్లాడారు. రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగ యువత కానీ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా వారిని పట్టించుకునేటువంటి నాదుడు ప్రభుత్వంలో లేడు అనేటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి
పేదవాడు గగ్గోలు పెడతా ఉన్నా ఇవేవి కూడా వారికి పట్టట్లేదు. కేవలం 20 మాసాల్లో పబ్లిసిటీ, మార్కెటింగు, ఈవెంట్ మేనేజ్మెంటు ఇవి మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి తప్ప రాష్ట్రంలో ఏ రంగానికి కూడా మేలు చేసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. నిన్న మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారి అసలు అప్పు ఎంత తీసుకున్నారో, ఎంత ఖర్చు పెట్టారో, దేనికి ఖర్చు పెట్టారో, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏంటో కనీస అవగాహన లేనటువంటి కూర్పు ఏదైతే ఉందో నాకు తెలిసి బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైనా ఉందంటే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. సహజంగా అప్పులు చేసినటువంటి ఏ ప్రభుత్వం అన్నా చేసినటువంటి అప్పుకి ఖర్చు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమం కోసమో, రాష్ట్ర అభివృద్ధి కోసమో, రాష్ట్రంలో అసెట్ బిల్డింగ్ కోసమో సహజంగా ప్రభుత్వాలు అప్పులు చేస్తూ ఉంటాయి. కానీ గడిచినటువంటి 20 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే కనబడుతుంది తప్ప ఖర్చు కనబడట్లేదు. పోనీ చేసినటువంటి అప్పు ఏమైపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుక్కి తప్ప ఎవరికి తెలియదు. ఆ రోజు మేము 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పి 3,20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పులు చేశామని చెప్పి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చెప్తా ఉంటే అందులో మేము 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద పేదవాడికి సంక్షేమం అందించామనేటువంటిది కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2,75,000 కోట్ల రూపాయలు పేదవాడికి పంచాం. కానీ 20 మాసాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 1 రూపాయి కూడా పేదవాడికి పంచకుండా మరి ఆ డబ్బుని ఏం చేశాడో ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. వారు చెప్తున్నటువంటి సూపర్ 6 హామీల్లో ఏ హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా, కనీసం బడ్జెట్లో కేటాయింపులు పెట్టకుండా ఈరోజు మా బడ్జెట్ దేనికి ప్రవేశపెట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు రానటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో బహుశా నాకు తెలిసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవ అభినందనీయమని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. గాజువాక తెలుగు యువత ఆధ్వర్యంలో థ్యాంక్ యూ లోకేష్ సర్ పేరిట ముద్రించిన బ్రోచర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. నమస్కారం అండి. మరి ఈరోజు లోకేష్ గారు ఐటీ శాఖ మార్చులుగా, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అలాగే విద్యాశాఖ మార్చులుగా గడిచిన 20 నెలలుగా సుమారు 2,986 కోట్ల రూపాయలు మరి ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో దానికోసం నిధులు రిలీజ్ చేయడం చాలా ఆనందం అండి. గత ప్రభుత్వాలు అయితే ఆ నిధులు చెల్లించగా, అలాగే ఆ తల్లులు ఖాతాలో వేసి సకాలంలో ఫీజులు కాలేజీలు అందక అనేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉండేది గత ప్రభుత్వం చేసేటటువంటి నిర్వాహకం. కానీ మరి విద్యాశాఖ మార్చులుగా పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి, బాధ్యతలు తీసిన దగ్గర నుంచి నేరుగా ఆ విద్యా సంస్థలకే ఆ డబ్బులు చేరవేయడం, పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం చాలా సంతోషదాయకం అండి. ఈ సందర్భంగా మరి మా జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మార్చులుగా అయినటువంటి లోకేష్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మానవ వనరుల అభివృద్ధి మరి విద్యతోనే సాధ్యపడుతుంది. దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, అలాగే కూటమి పార్టీ నాయకుల యొక్క ఆలోచన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందుకే ఈరోజు మానవ వనరుల అభివృద్ధి కోసం సుమారు 34,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. 34,000 కోట్లు పైచీలిక. ఎప్పుడు కని విని ఎరగనంత అంతగా అందులో డబ్బులు కేటాయించడం జరిగింది. రేపు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ఉండేటట్టు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. విద్యా ప్రమాణాలు పెంచడం, అలాగే భవిష్యత్తుకి అవసరాలకు అనుగుణంగా
మానవాళిని తయారు చేయడం ధ్యేయంగా ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈగల్ స్థాపించి గంజాయి సాగును జీరో చేశామని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా నిరోధానికి ఏజెన్సీ ప్రాంతంలోని 5 జిల్లాలో 35 చెక్పోస్టులు ఏర్పాటు చేశాము. కొండ ప్రాంతాల కారణంగా రోడ్డు మార్గం ద్వారా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి చెదురుమదురు సంఘటనలు నమోదయ్యాయి. బి ప్రశ్నకు అధ్యక్ష, ప్రభుత్వం, పోలీస్, అదేవిధంగా ఈగల్ మరియు అనుబంధ విభాగాల ద్వారా సమగ్రమైన మరియు సుస్థిరమైన చర్యలు చేపట్టింది. ఆ వివరాలను అనుబంధంలో జతపరచడమైంది. అధ్యక్ష, ప్రభుత్వం చేపట్టిన సుస్థిర చర్యల వల్ల పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు వెంబడి కఠినమైన మరియు నిరంతర నిఘా ఉంచడం ద్వారా పాలకొండ శాసనసభ నియోజకవర్గం గుండా సాగే గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టమవుతుంది. నిమ్మక జయకృష్ణ. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2019-24 సమయంలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి సమయంలో, ముఖ్యమంత్రి గారి సమయంలో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగుకి అలాగే విస్తీర్ణం కూడా చాలా ఎక్కువగా ఉండేది అధ్యక్ష. అయితే మన కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పూర్తిగా నిర్మూలించబడింది అధ్యక్ష. అయితే మా పాలకొండ నియోజకవర్గం బోర్డర్ అధ్యక్ష, అంటే ఒరిస్సాకి బోర్డర్ అధ్యక్ష, ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా, అంటే ఒరిస్సా బోర్డర్ నుంచి ఎక్కువగా ఈ గంజాయి సాగు ఎక్కువగా రవాణాకి ఎక్కువగా అవకాశం ఉంది అధ్యక్ష. అంటే గౌరవ హోంమంత్రి గారికి నేను అడుగుతుందండి అధ్యక్ష, ఏమైనా ఇంకా పటిష్టమైన చర్యలు, ఈ పటిష్టమైన చర్యల వల్ల గంజాయి రవాణా అనేది పూర్తిగా, అంటే పటిష్టమైన చర్యలు పెంచడం వల్ల గంజాయి రవాణా పూర్తిగా అరికట్టవచ్చు అధ్యక్ష. అటువంటి చర్యలు ఏమైనా ఇంకా పూర్తి స్థాయిలో గట్టి భద్రత ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిఘాను పెంచి ఈ అక్రమ గంజాయి రవాణా ఇంకా పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని గౌరవ హోంమంత్రి గారికి అడుగుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన ప్రకారం అధ్యక్ష, యాక్చువల్గా మనకి 2019 తర్వాత గంజా సాగు ఇంచుమించుగా ఎలా అయిపోయిందంటే గంజా ఆంధ్రప్రదేశ్గా మన సంగతి మనందరికీ తెలుసు. తర్వాత మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దాన్ని ఈగల్ మనం స్థాపించుకొని ఈగల్ ద్వారా మాక్సిమం గంజా సాగునైతే అధ్యక్ష నేను చాలా హ్యాపీ. రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకి అనే విషయం మరోసారి నిరూపితమైందని ఏపీ మంత్రి పార్థసారథి విమర్శించారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటనపై ఆయన విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో మంత్రి మాట్లాడారు. జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధం ఏంటంటే అధ్యక్ష, ఏ విషయాన్ని తీసుకుని హెరిటేజ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో ముందు స్పష్టం చేయమనండి. ఏ విషయం మీద హెరిటేజ్ గురించి మాట్లాడదలుచుకున్నారో, హెరిటేజ్ మూలంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం నష్టం జరిగిందో చెప్పండి ఎల్వీపీ గారు కానీ లేకపోతే సభ్యులు కానీ. కేవలం వాళ్ళు టీటీడీ లడ్డూల విషయంలో చేసిన పాపాల నుంచి హిందూ సాంప్రదాయాల మీద హిందువుల ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పలాసలో కేంద్ర విద్యాలయం తీసుకురావడం జరిగిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పలాస రైల్వే బ్యారక్ లో తాత్కాలిక తరగతులు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంలో ఆయన మంగళవారం ఫోన్ లో మాట్లాడారు. నివసిస్తున్నాయి. ఈ రోజుకి కూడా ఒక ఆసక్తితో కేంద్ర ప్రభుత్వంలో పనిచేయాలని ఆర్మీ దగ్గర నుంచి, సెక్యూరిటీ దగ్గర నుంచి, రైల్వే దగ్గర నుంచి, వివిధ సంస్థల్లో మన పలాస నుంచి, ఈ ప్రాంతం నుంచి, ఉద్దాన ప్రాంతం నుంచి ఎంతో మంది పనిచేస్తున్నారు. అటువంటి వారికి ప్రత్యేకంగా ఇక్కడే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసి ఆ పనిచేస్తున్నటువంటి వారి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు గతంలో ఎన్నికలకు ముందే స్పష్టంగా తెలియజేశాం. మళ్ళీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మరి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రీయ విద్యాలయం ఒకటి ఏర్పాటు చేస్తామని. జిల్లాకి ఆల్రెడీ ఒకటి శ్రీకాకుళం దగ్గరలో ఒకటి ఉంది. కానీ మన జిల్లాలో ఉండేటటువంటి కెపాసిటీ చూసుకొని మళ్ళీ మనం ఒత్తిడి చేసి గత సంవత్సరం అక్టోబర్ 1వ నాడు మరి మోదీ గారి సమక్షంలో కేంద్ర కేబినెట్ లో కొత్తగా మన రాష్ట్రం, మన జిల్లాలో, మన దేశంలో 57 కేంద్రీయ విద్యాలయాలుంటే అందులో మొట్టమొదటిది మన శ్రీకాకుళం మనం శాంక్షన్ చేసుకోగలిగాం. మన శ్రీకాకుళంలో, మన పలాసలో శాంక్షన్ చేసుకున్నాం, మాట నిలబెట్టుకున్నాం. అయితే అది గ్రౌండ్ చేయాలి. ఇప్పుడు రెండో ప్రయారిటీ ఏంటంటే శాంక్షన్ అయ్యింది. ఈ యొక్క ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే టెంపరీ అకామిడేషన్ లోనైనా పలాస కేంద్రీయ విద్యాలయం మొదలు పెట్టాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దానికి కావాల్సినటువంటి సైట్ కూడా సూదికొండ పక్కన అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే
వాళ్ళు కూడా సహకరించారు. ప్రభుత్వం మాట విన్నారు. ఏ పర్పస్ కి అయితే అక్కడ కేటాయిస్తున్నామో అన్ని కూడా తెలుసుకొని వాళ్ళు కూడా సహకరించి మంచి సైట్ ని కూడా సూదికొండ దగ్గర మనం నిర్ధారించడం జరిగింది. దానితో పాటు టెంపరీగా ఇప్పుడు ప్రస్తుతం అదే సైట్ లో మనం ఉన్నాం. రైల్వే గతంలో ఇక్కడ ఒక స్కూల్ నడిపేది. ఇక్కడ ఆ స్కూల్ ని కాస్త బ్యారక్స్ గా కన్వర్ట్ చేశారు. ఇమీడియట్ గా మన స్కూల్ స్టార్ట్. భోగాపురం విమానాశ్రయంలో కమర్షియల్ ఆపరేషన్ జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విమానాశ్రయాన్ని విశాఖపట్నంతో అనుసంధానించే రహదారి పనులు వేగవంతం చేశారని చెప్పారు. ఏం డిస్టర్బెన్స్ లేదు. ఇప్పుడు మనకి అంతర్జాతీయ విమానాశ్రయం అనేది చాలా చాలా ముఖ్యమైనది. అది రేపు జూన్ 26న టెంటివ్ డేటు ఆల్రెడీ ఫిక్స్ చేశారు. దాన్ని ఇనాగ్రేట్ కూడా చేయబోతా ఉన్నారు. అయితే వన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ స్టార్ట్ అయిన తర్వాత దానికి ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీరు రెగ్యులర్గా అప్రోచ్ రోడ్స్ అయినా కూడా మ్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద పోయినసారి విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ మీటింగ్ పెట్టినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఎంఏయుడి మినిస్టర్ గారితో పాటు R&B అధికారులందరితో కలిపి ఒక సమావేశం పెట్టారు. ఒక క్లియర్ కట్ షెడ్యూల్ దానికి ఇచ్చారు. 7 రోడ్లు VMRDA టేకప్ చేసింది. 7 రోడ్లు కూడా ఒక సర్వేయంగా పూర్తి అవుతా ఉన్నాయి. జూన్ 26 ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కమర్షియల్గా స్టార్ట్ అవుతుందో ఆ టైర్కి మ్యాక్సిమం 7 రోడ్లు కూడా కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా మెట్రో రాబోతా ఉంది. అలాగే బీచ్ ఎలివేటెడ్ కారిడార్ బీచ్ కారిడార్ రాబోతా ఉంది. అలాగే నగరంలో ఫ్లైఓవర్స్ చేయాలి. ఇప్పుడు గతంలో 25-30 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఈ రోడ్డు వైడనింగ్ చేశారు. ఇప్పుడు ట్రాఫిక్ అబ్నార్మల్గా 3-4 టైమ్స్ పెరిగింది. అన్నిటికీ వెహికల్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయి. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇవన్నీ మ్యాచ్ కావాలంటే ప్రధానంగా రోడ్లు వైడనింగ్ చేయాలి, ఫ్లైఓవర్స్ చేయాలి, మెట్రో రావాలి, బీచ్ కారిడార్ రావాలి. ఏదైతే ఇప్పుడు VMRDA చెకప్ చేస్తున్నా 7 రోడ్లు కూడా కంప్లీట్ చేయాలి. అన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దానికి ఒక షెడ్యూల్ పెట్టుకుని షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తా ఉన్నాం. బడ్జెట్ ఆల్రెడీ చెప్పాం మీకు. చాలా ఇది ఎంకరేజ్ చేసే బడ్జెట్. ప్రత్యేకించి విశాఖపట్నానికి బ్రహ్మాండమైన బూస్ట్ ఇచ్చే బడ్జెట్. మనం ఏదైతే ఎకనామిక్ రీజన్ కింద మనం అనుకుంటున్నామో దానికి కూడా ప్రత్యేకంగా బడ్జెట్ అలొకేట్ చేశారు. అలాగే మెట్రోకి బడ్జెట్ ప్రొవిజన్ చేశారు. ఇట్లన్నీ కూడా విశాఖపట్నం అనేది ఒక ఇండస్ట్రియల్ టూరిజం IT హబ్గా ఎలా కాబోతా ఉందో అట్లకన్నిటి కూడా బడ్జెట్లో ఫెసిలిటీ చేశాం. విశాఖ డైరీ యాజమాన్యం పెంచిన పాల ధరను వెంటనే తగ్గించాలని CPM విశాఖ జిల్లా కార్యదర్శి M జగ్గునాయుడు డిమాండ్ చేశారు. పాల ధర పెంపుదలపై ద్వారకానగర్ RTC కాంప్లెక్స్ కూడలిలోని గురజాడ విగ్రహం ముందు మంగళవారం CPM నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ పాలు రేటు పెరిగిపోతే పాల ద్వారా తయారైన ఉత్పత్తులు రేటు కూడా పెరిగిపోతాయి. పడుతుంది. విశాఖ డైరీ గత సంవత్సరం దాదాపు 8,500 కోట్ల రూపాయల లాభాలని చెప్పింది. ఆ లాభాల కారణం పాల శాఖల రైతులు, కార్మికులు, వినియోగదారుల ప్రజలు. వాస్తవంగా లాభాలు పెరిగితే దీనికి ఆ లాభాల్లో కూడా ఇవ్వాలి. రాజధానికి విరుద్ధంగా ఈరోజు విశాఖ డైరీ యాజమాన్యం 8 కోట్ల రూపాయల లాభాలు సరిపోలేదట, 20 కోట్ల లాభాలు కావాలంట. అందుకని లాభాలు తీసుకుంటూనే మరోవైపు నుంచి ప్రజల మీద ప్రతి లీటర్ పాలు మీద 2 రూపాయలు ఖర్చు చెప్పింది దుర్మార్గ విషయం. కాబట్టి తక్షణమే పెంచేటువంటి పాల ధరలు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. అదే సహకార చట్టం ప్రకారంగా డైరీ లాభాల్లో వాటాన్ని రైతులకి, కార్మికులకి ఇవ్వాలని, వినియోగదారుల మీద, ప్రజల మీద ఈ ధరల తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీనికి అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుని అక్రమంగా తరలిస్తున్నటువంటి డైరీ యాజమాన్యం ఆధార్ ఆహార కుమార్ మీద చర్యలు తీసుకోవాలి, ధర తగ్గింపు చర్యలు చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆధార్ ఆహార కుమార్ తాలూకా అక్రమాలు అవినీతి మీద, నిధుల మీద సమాధానం ప్రభుత్వం 2004లో కానీ ఓటర్ అధికార
బడ్జెట్ పై ప్రభుత్వ వైపు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్ కేవలం అంకెలతో కూడిన పుస్తకం కాదు, ఇది కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఒక బ్లూ ప్రింట్. మాటల కోసం కాకుండా చేతల్లో ప్రగతిని చూపించే విజన్ డాక్యుమెంట్ ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్ళు చేసిన అప్పులు తీర్చడానికి మనం ఈరోజు అప్పులు చేస్తున్నాం. బయట నుంచి మాట్లాడుతున్నారు సభలోకి రాకుండా అప్పుల గురించి. వారి అప్పులు తీర్చడానికి మనం అప్పులు చేస్తూ గత అప్పులు చేసినటువంటి దానికి 12%, 3%, 12.3% ఆ రోజు వడ్డీ రేటు ఉంటే ఆ వడ్డీ రేటుని కూడా 9% బ్యాంకులతో నెగోషియేట్ చేసి తగ్గించడం ద్వారా అధ్యక్ష గత ఏడాది 327 కోట్లు ఆదా చేయడమే కాకుండా ఈ డెట్ స్వాపింగ్ ద్వారా భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరానికి కూడా 1658 కోట్లు వడ్డీలోనే రాయితీ వచ్చే విధంగా మనం నిర్ణయాలు తీసుకుంటున్నామంటే ఇక్కడ మనం స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో సంపద ముందు సృష్టించేటప్పుడు మనకి ఉండేటువంటి ఖర్చులు కూడా తగ్గించుకోవాలనేటువంటి వైపు అడుగులు వేశాం. దానికి సక్సెస్ అయ్యాం అధ్యక్ష. గతంలో కూడా కంబైన్డ్ స్టేట్ లో ఉండేటప్పుడే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే విశాఖపట్నం ఆర్థిక రాజధాని అనేవారు అధ్యక్ష. ఆర్థిక రాజధాని అనే కాదు, విశాఖపట్నంలో అప్పట్లోనే అనేక అడుగులు లాజిస్టిక్స్ కావచ్చు, టూరిజం కావచ్చు, లేకపోతే అప్రైల్ పార్క్స్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, అనేక అంశాలు ఏవైతే ఆర్థిక ప్రగతికి పురోగతికి ఉంటాయో అప్పుడే అడుగులు వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తుకు చేస్తున్నాం. విశాఖని రాజకీయంగా వాడుకున్నారు గత పాలకులు. అలాంటి విశాఖపట్నంలో ఈరోజు మన బడ్జెట్ లో చూస్తే అధ్యక్ష విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తా ఉంది. అసలు ఎయిర్పోర్ట్ కి భూములు ఎందుకు అన్నవారు ఈరోజు మరలా ఎయిర్పోర్ట్ మాదే అంటున్నారు అధ్యక్ష. మేము చెప్పామంటున్నారు అధ్యక్ష. సో ఇక్కడ చూస్తే ఈరోజు 10 జిల్లాలతో కూడినటువంటి ఉత్తరాంధ్రతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కూడా కలుపుకొని ఈరోజు ఏదైతే ఎకనామిక్ జోన్ వైజాగ్ ఎకనామిక్ రీజన్ కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావనకు వచ్చినప్పుడు మేము అందరూ చాలా ఆనందపడ్డాం అధ్యక్ష. అదే విధంగా ఈరోజు 41 ఇంపాక్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ అనేక రంగాలు, అటు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అర్బనైజేషన్ కి సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, టూరిజం కావచ్చు, అట్లా ఏవైతే రంగాల్లో మనం ఆర్థిక పురోగతి సాధిస్తామో, ఉపాధి సాధిస్తామో ఆ రంగాలన్నిటికీ కూడా కేంద్రం రాష్ట్రంతో పాటు ప్రైవేట్ రంగం నుంచి కూడా పెట్టుబడులు తెచ్చుకొని మనం 28,000 కోట్ల బడ్జెట్ తో ఆ 10 జిల్లాల ప్రగతిని భవిష్యత్తులో చూడబోతున్నాం. విశాఖపట్నంలో ఇప్పటికే ఒక గేమ్ చేంజర్ గా గూగుల్ అనేటువంటిది ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి టెక్నాలజీని మరి డిక్టేటర్ గా ఉన్నటువంటి ఒక గూగుల్ సంస్థని విశాఖపట్నంలో ఒక ఏఐ సెంటర్స్ కూడా రావటం, ఐటీ కంపెనీస్ రావటం, ఇవన్నీ కూడా మన ప్రాంతంలో ప్రత్యేకంగా నేను విశాఖపట్నం